ఏడు బాబు రెస్టా? థింక్స్ చేస్తున్నాం. థింకేవలే కానీ ఈ కవర్ల మీద అడ్రస్లు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమరికి అర్థం అవుద్దా? ఇదా 5వ క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అట్టెక్కడికి చెప్పాం కదా 5వ క్లాస్ వాడి దగ్గరికి. ఇదిగో ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా ఇచ్చమన్నారు. ఎవడవా నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా ఇంకా స్టాంపులు అందించమంటా ఉంటే బరువు ఎక్కువైపోతా. నీకు ఉద్యోగం ఇచ్చాడు రా బాబు. ఉన్నారండి లోపలికి. పుంజు గొడుగు పట్టి నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం అండి పెద్దగారా. ఎప్పుడు దిగారే? ఇప్పుడే కారు దిగా. ఏం చేస్తాను ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మన వాళ్ళంతా రౌండ్లు వేస్తున్నారు. మనం అంటే అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నీకు కనపడలేదని చెప్పండి. రాజా బలాదూర్ గారు ఏం చేస్తున్నారేంటి? కనపట్లేదా? పేపర్ చూస్తున్నాం. తమరికి చదవడం రాదు కదా? చూస్తున్నాం అని చెప్పాం కానీ చదువుతున్నాం అని చెప్పామా? చిచ్చి నీ నోట్లో నోరు పెడుతున్నా, నాది బుద్ధి తక్కువలే. ఈ బుద్ధి ముందు ఉండాలి. అబ్బాయి ఏం లేదు, సిటీలో పెద్ద బట్టల షాపులు ఎక్కడ ఉన్నాయా అని. పెద్ద బట్టల షాప్ అంటే షాపర్ స్టాప్ అని బేగంపేటలో ఉంది. 4 అంతస్తుల బిల్డింగ్, లిఫ్ట్ కూడా ఉంది. అయితే ఈజీగా ఉంటది. లిఫ్ట్ కష్టం. ఇంతకీ ఏం కొనాలో? 2 లుంగీలు ఒక కడ్డారు. ఈ కొనటానికి షాపర్ స్టాప్ ఎక్కలేదు, సరత్ నగర్ బస్ స్టాప్ చాలు. ఫుట్పాత్ మీద అమ్ముతారు. నువ్వు కొన్న చోట నేను కొనలే. ఎందుకో? మేము కొంచెం క్లాస్. జేబులో చూస్తే మ్యాటర్ లేదు, నాలుగు చూస్తే పీకేస్తుంది. ఎవడ దొరుకుతాడు? వావ్, వీడి దగ్గర 100 బాస్తే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది. ఏమయ్యా లక్ష్మీపతి? లక్ష్మి ఉందా? లేదు, శాలరీ సరిపోవట్లేదని కాపురాన్ని తీసుకురాలేదు. ఎటకారమా? కాదులేండి కానీ మీకోసం అక్కడ మూర్తి గారు ఎత్తుకుంటున్నారు, మీరు ఇక్కడ ఉన్నారేంటి? నా కోసమా? నేను ఇక్కడ లేను కదా. మరి అదే ఎటకారం అంటేనే. నేను ఇక్కడ లేనని నిరూపించను. 100 పందిమా? అయితే పెట్టం. సరే అక్కడెట్టు. ఓకే. నేను ఇప్పుడు మెడ్రాస్లో ఉన్నానా? లేరు. పోనీ బొంబాయిలో ఉన్నానా? లేరు. పోనీ ఢిల్లీలో ఉన్నానా? లేరు. మరి నేను ఆ 3 చోట్ల లేనప్పుడు వేరే ఎక్కడో ఉన్నట్టే కదా? ఉన్నట్టే కదా. వేరే ఎక్కడో ఉంటే ఇక్కడ లేనట్టే కదా. ఆగండి బాబు, తమరక్కడ లేనప్పుడు ఇక్కడ ఉంది ఎలా తీసుకుంటారు? అబ్బా పిచ్చోళ్ళే కనపడుతున్నానేటి. మిస్సే నీ 100 మిస్ దగ్గర బాధైతే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది. కృష్ణవేణి, నాకు 100 ఎత్తే నీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూసా? ఏంటది? ముందు 100 ఈ తర్వాత చెప్తాను. ఇదిగో. నాకు మా ఊర్లో సంబంధాలు చూస్తున్నారంట. నీకు పెళ్లి సంబంధాలు చూస్తే అమ్మాయి గారికి గుడ్ న్యూస్ ఏంటండి? గుడ్ న్యూస్ అన్నాం కానీ అమ్మాయి గారికి అని చెప్పావా? మనకి నీ తెలివితేడలు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? మా ఊరు మునసబ గారి దగ్గర నుంచి. నాకు అన్ని ఆయన పోలికి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఏమయ్యా సరికదే జాగ్రత్తగా లోన్ ఎట్టింతున్నావా? ఆ పని మీదే ఉన్నానండి. ఎంతవరకు వచ్చింది? యూనిట్ 1 అయిందండి, యూనిట్ 2 పెట్టిస్తున్నాను. వాటర్లో ఆఫర్లో కూడా జాగ్రత్తగా లోన్ ఎట్టించు. అలాగే. లేకపోతే ఫైనల్స్ లో మాకు లాస్ వచ్చేద్ది. ఏమయ్యా లేకపోతే తెగ చదివేత్తనం ఏంటి? పేపర్లో మన గురించి పడిందా? పడింది. రోజుకి 20 పెట్లు సిగరెట్లు కాల్చేవాళ్ళు ముసలోళ్ళు ఎవరంట? ఏంటి నిజమే? నిజమే. ముందే పోతారుగా క్యాన్సర్ వచ్చి. ఏంటి ఎలా కాలమా? కాదు, ఎర్నాకుళం. సార్ నమస్తే సార్. వారిని మేనేజర్ని చూసి కంగారడిపోయావా? నేను ఇంకా మా పాండురంగం అని అనుకుని స్టన్ అయిపోయింది తెలుసా? హౌ డేర్ యూ? నా ముందే సిగరెట్ కాలుస్తావా? సారీ సార్. ఆల్ రైట్. ముందు కాదు, మీ వెనక్కి కాలుస్తా. గోడౌన్ లో కోట్ల విలువ చేసే స్టాక్ ఉందయ్యా, ఇక్కడ సిగరెట్ కాలుస్తావు నువ్వు. స్టూపిడ్. కుమార్ నీదేరా. నువ్వు కాదురా, అన్నయ్య ఆడాలి. ఓకే. నాతో ఆడుకోవాల్సిన వయసులో పిల్లలతో ఆడతావేంటయ్యా బాబు? ఏ నాకు రెడ్ పడింది. అన్నయ్య ఇప్పుడు నీది. మీరెక్కడికి రా? నీతో పాటు మేము పైకి వస్తాం. ఏంటి నాతో పాటు పైకి వస్తారా? ఇదిగో, నాతో పాటు పైకి రావాలంటే నేను ఎలా పైకి వెళ్తానో మీరు అలాగే రావాలి. ఎలాగా? ఎలాగా? ఇదిగో 1 2 3 4 and 5 ఇలా వచ్చేయండి. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. టాయ్ అంజు టాయ్ అంజు టాయ్. ఒరే 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 అలా దూక్కండ్రా, వరి బీజం వస్తుంది. వరి బీజం అంటే ఏంటి బామ్మ? చెప్పినా నీకు అర్థం కాదు. అలా దూకితే వస్తుంది. అయితే అన్నయ్య 3 సార్లు దూకాడు, 3 వర్బిజాలు వస్తాయా? ఏడ్సేవలే గాని ఇంతకు వాడేడి? పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళాడా? దేనికైనా వాయిస్ ఉండాలయా, మంది బేస్ వాయిస్ కదా. సొమ్ములు మొత్తం వచ్చేసి 5 నిమిషాలు అక్కడ ఉంటా. ఏమండే మీరు ఎంత డిపాజిట్ చేశారు? 2500. ఒక్కసారి పక్కకు వస్తారా? అదా దండి.
ఇంకేమైనా ఇప్పిస్తారా? రండి తెలుస్తుంది. బద్దలైపోయింది, వాయిస్ మాత్రం మిగిలింది. నువ్వు పెట్టి అమ్మా. గురువుగారు గురువుగారు మీరు త్వరగా రావాలి, పెళ్లి ముహూర్తం పెట్టాలంట. ఎవరికి వీడికా పెళ్ళి? వీడు బాగా ముదిరిపోయాడు కదా. మరదే మ్యాటర్ తెలియకుండా మాట్లాడటం అంటే నాకు కాదు, కృష్ణవేణికి ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రామచంద్ర గారి మనవడకే. అవును రే, ఆ రోజు గుళ్ళో కిస్సింగ్ అవి పెట్టుకున్నారు కదా, మ్యారేజ్ మిస్సింగ్ ఎలాగైంది? మరదే ఎక్స్ట్రాలంటే లగ్గాలట్టమనం కానీ లాజిక్ అడమనలేదు. అఘోరించేవులే గాని ఆ జాతకాల పేపర్ ఇలా తగలై. ఇదేమిట్రా సినిమా హాల్ టికెట్లు ఇచ్చావు? అయ్యి బాబా ఇప్పుడు పనికిరా అవతలాడండి. ఏ రాత్రి సెకండ్ షో సకీలా సినిమాకి వెళ్ళా. ఛీ, 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 ఛీ. ఇదిగో పూర్వాషాఢ నక్షత్రం, పూర్వహస్ర గోత్రం, అరే జనవరంతా దివ్యమైన ముహూర్తాలు ఉన్నారా? పెట్టడం ముహూర్తాలు కాదు, పంచాంగం చూసి పెట్టండి. చూస్తావులేవయ్యా, ఎందుకంత సీరియస్ దానికి? ఆహాహాహా, జనవరి 20 దివ్యమైన ముహూర్తం ఉందిరా. ఆ రోజు మంచిదని నాకు ముందే తెలుసు. నీకెలా తెలుసు? మన పుట్టినరోజు కదా. నువ్వు పుట్టావా? అయితే మంచి ముహూర్తం అవ్వకూడదే. అయ్యింది మరి, ముహూర్తం పెట్టండి. అలాగే. మీ గురుగారికి ముహూర్తాలు పెట్టడమేనా జాతకాలు చూడటం లాంటి ఏమన్నా తెలుసా? ఏమనుకుంటున్నావు మా గురువుగారంటే? పార్లమెంట్ మీద తీవ్రవాదులు దాడి చేస్తారని ముందుగా చెప్పింది వీరే. ఈ విషయం నాకు ముందే తెలుసులావా. ఈ విషయం నీకెలా తెలుసా? నువ్వేమన్నా సర్వజ్ఞుడివా? ఏముందా మీకు ఆ టెర్రరిస్టులకి లింక్ ఉండి ఉంటది. ఆ విషయం గట్టిగా అనకరా, నీ పుణ్యం ఉంటుంది. ఎవరన్నా విన్నారంటే నిజమే అనుకుని ఢిల్లీ దాకా కొట్టుకుంటూ వెళ్తారు. అనలే గానీ నాకు చిన్న ఫేవర్ చేసి చచ్చి నీ కడుపును పుడతాను. ఏమోయ్, ఆ ఛాన్స్ నీకు లేదు. యా ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. అరే అరే, నువ్వు అలా వెళ్ళి వాడిని ఇలా పంపించరా. కాకెత్తున్నారు. దా, కూర్చో. ఏమిటి గురుగారు? చాలా సంతోషం రా. ఏమే కామాక్షి, నాకు ఆపరేషన్ జరిగిన విషయం అంతా క్లియర్ గా చెప్పేశాడు. చాలా ఆనందంగా ఉందిరా. నాకు ఎప్పుడు ఆపరేషన్ జరిగింది, ఎన్ని కుట్లు పడ్డాయి, ఏ నర్సింగ్ హోమ్ లో జరిగింది, అన్ని విషయాలు చెప్పాయి. చెప్పారా? 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 దరిద్రుడా, దరిద్రుడా, దరిద్రుడా. సార్ మేము రావచ్చా? రారా రారా సీను, ఏమిటో ఏమిటి ప్రాబ్లం ఏంటి అడుగు. నన్ను వనజ గిరిజ అని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారండి. Very good. వాళ్ళలో నన్ను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతరాలు ఎవరో చెప్పరా? వెరీ సింపుల్. వనద నీ భార్య అవుతుంది, గిరిజ అదృష్టవంతురాలు. అందుకే నేను గిరిజని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఎలా ఇచ్చాం? ఓకే బాయ్. ఏమిట్రా ఏమిటి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు? షేక్ హ్యాండ్ Correct గా అక్కడే చెప్పాడు. ఉండు. అక్కడే ఉండరా.